భవత్ మీడియా న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ప్రపంచం మమ్మల్ని వ్యతిరేకిస్తున్న భారత్ అండగా ఉంది. ఇండియన్స్ కు మాపై పిచ్చి అభిమానం ఉందన్న ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు. పట్టాలెక్కనున్న తొలి స్వదేశీ హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ రైల్. ఈ సాంకేతికత ఉన్న అతి తక్కువ దేశాల జాబితాలో భారత్. ముఖ్యమంత్రి పదవికి సిద్ధరామయ్య రాజీనామా. తదుపరి సీఎం డీకే అని ప్రకటన. సహకరించాలంటూ సూచన. అవును జాతీయ జంతువుగా ప్రకటించి బీఫ్ ఎగుమతులపై నిషేధం విధించాలి డిమాండ్ చేసిన దర్భంగా ముస్లిం సమాజం. సింగరేణిలో కోల్ గ్యాసిఫికేషన్ చేపట్టండి. రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సూచన. అనుమతులు లేని పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి ఏఐఎస్ఎఫ్ డిమాండ్. రైతులకు న్యాయం చేయాలి. కోహెడ ఫ్రూట్ మార్కెట్ భూముల విషయంలో కలెక్టర్కు వినతి చేసిన మంచిరెడ్డి కిషన్ రెడ్డి. మహిళా పథకాలను ఎత్తేసి ఇప్పుడు స్త్రీశక్తి పేరుతో డ్రామాలు. టీడీపీ కూటమి ప్రభుత్వ తీరుపై ఆర్కే రోజా ఆగ్రహం. కొనుగోలు కేంద్రాల్లో అన్ని సౌకర్యాలు కల్పిస్తాం. నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ వెల్లడి. డిఎస్సీ దగా బయటపడడంతో మహానాడులో డ్రామా. వైసీపీ అధికార ప్రతినిధి నాగమల్లేశ్వరి ఫైర్. మనిషి ఎలా జీవించాలి, ఎలా ప్రవర్తించాలో సనాతన ధర్మం చెప్తుంది. చెన్నై సినీ వేడుకలో హీరో అర్జున్. తిరోగమనానికి బ్రేక్. మళ్లీ పెరిగిన పసిడి ధరలు. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు మరోసారి భారత్పై తనకున్న ప్రత్యేక అభిమానాన్ని చాటుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా తమ దేశం ప్రతిష్టను దెబ్బతీసే ప్రయత్నాలు జరుగుతున్నాయని, కానీ భారత్లో మాత్రం తమకు అద్భుతమైన మద్దతు లభిస్తుందంటూ ఆయన అన్నారు. గురువారం వెస్ట్ బ్యాంక్లో జరిగిన ఒక సదస్సులో ఆయన మాట్లాడుతూ ఈ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. భారత్ ఒక అతిపెద్ద శక్తి. ఆ దేశంతో మాకు ఒక ప్రత్యేకమైన సంబంధం ఉంది. ప్రపంచంలోని చాలా దేశాల్లో మా ప్రతిష్టకు సవాల్ ఎదురవుతుంది, కానీ ఇండియాలో మాత్రం మాకు ఎలాంటి సమస్య లేదు. అక్కడ ఇజ్రాయెల్ పట్ల ప్రజల్లో పిచ్చి అభిమానం ఉంది. అది నిజంగా అసాధారణమని నెతన్యాహు పేర్కొన్నారు. ప్రపంచంలో మరో దేశం లేనంతగా భారత్ నుంచి తనకు ఎక్కువ మంది ఫాలోవర్లు ఉన్నారని ఆయన తెలిపారు. దేశంలోని తొలి హైడ్రోజన్ రైలు పట్టాలెక్కడానికి రంగం సిద్ధమైంది. పర్యావరణ హిత సుస్థిర రవాణా వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చే క్రమంలో భాగంగా భారతీయ రైల్వే కీలక ముందడుగు వేసింది. హర్యానాలోని ఉత్తర రైల్వే పరిధి జింద్ సోనీపట్ సెక్షన్ల మధ్య ఈ రైలును ప్రవేశపెట్టడానికి రైల్వే శాఖ ఆమోదం తెలిపింది. ఇది సాధారణ రైలులా కాకుండా మెట్రో రైలుగా 10 బోగీలతో ఒక సెట్ 10 కార్ హైడ్రోజన్ ఫ్యూయల్ ట్రైన్ సెట్గా ఉంటుంది. 1200 కిలోవాట్ సామర్థ్యం కలిగిన హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ ప్రొపల్షన్ సిస్టంతో నడిచే రైలు గరిష్ట వేగం గంటకు 75 కిలోమీటర్లు. ప్రస్తుతం హైడ్రోజన్ ఇంధనంతో రైళ్లను నడిపే సాంకేతిక పరిజ్ఞానం జర్మనీ, జపాన్, చైనా, అమెరికాల వంటి దేశాల వద్ద మాత్రమే ఉంది.
ఇప్పుడు ఆ జాబితాలో భారత్ కూడా చేరనుంది. నవకల్పనలు, ఇంధన సామర్థ్యం, పర్యావరణ హితరవాణా వంటి వారి పట్ల తమకున్న చిత్తశుద్ధికి ఇది నిదర్శనమని, భారత్ను కర్బన కాలుష్యం లేని దేశంగా మార్చాలన్న లక్ష్యానికి ఇది ఊతమిస్తుందని భారతీయ రైల్వే తెలిపింది. ప్రమాదాలను నివారించడం కోసం హైడ్రోజన్ తయారీ, నిల్వ, ఇంధనం నింపే కేంద్రాల వద్ద హైడ్రోజన్ లీక్ అయితే పసిగట్టే డిటెక్టర్లు, మంటలను గుర్తించే డిటెక్టర్లు వంటి భద్రతా పరికరాలను ఏర్పాటు చేసింది. హైడ్రోజన్ ఇంధనం నింపే వ్యవస్థను 24 గంటలు పర్యవేక్షిస్తారు. అలాగే కీలకమైన పనుల కోసం ప్రత్యేక శిక్షణ పొందిన, ధృవీకరించిన సిబ్బందిని మాత్రమే నియమిస్తారు. ప్రారంభ దశలో ఈ రైలు ప్రయాణంలో ఎలాంటి ఇబ్బందులు వచ్చినా సరిచేయడానికి, అసలు ఇబ్బందులు రాకుండా చూసుకోవడానికి సుశక్తులైన సాంకేతిక నిపుణులు రైల్లోనే ప్రయాణిస్తారు. కర్ణాటక ప్రభుత్వ నాయకత్వ మార్పుపై ఉత్కంఠకు తెరపడింది. సీఎం పదవిని చేపట్టడానికి డీకే శివకుమార్ కు లైన్ క్లియర్ అయింది. కాంగ్రెస్ అధిష్టాన ఆదేశాల మేరకు ముఖ్యమంత్రి పదవికి సిద్ధరామయ్య రాజీనామా చేశారు. మంత్రులతో కలిసి ఆయన లోక్ భవన్ కు వెళ్లారు. గవర్నర్ థావర్ చంద్ గెహ్లోత్ అందుబాటులో లేని కారణంగా ఆయన ప్రత్యేక కార్యదర్శి ప్రభుశంకర్ కు రాజీనామా లేఖ సమర్పించారు. అధిష్టానం పిలుపు మేరకు 26వ తేదీన ఢిల్లీ వెళ్లిన సీఎం సిద్ధరామయ్య అక్కడ జరిగిన చర్చల అనంతరం రాజీనామాకు సిద్ధపడ్డారు. 2 రోజుల్లో రాజీనామా చేయాలని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇచ్చిన ఆదేశాలను పాటించారు. తర్వాత బెంగళూరుకు తిరిగి వచ్చిన సిద్ధరామయ్య మంత్రులను బ్రేక్ఫాస్ట్ కు ఆహ్వానించారు. డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ మంత్రులు అల్పాహారం ఎందుకు హాజరయ్యారు. అధిష్టానం ఆదేశాల మేరకు మధ్యాహ్నం తర్వాత పదవికి రాజీనామా చేస్తున్నారని సిద్ధరామయ్య సహచర కేబినెట్ సభ్యులకు చెప్తూ ఒకంత భావోద్వేగానికి గురయ్యారు. అందరూ అధిష్టానం ఆదేశాలను పాటించాల్సిందేనని తెలిపారు. తలాదాయದಲ್ಲಿ we are number 1 in the entire country. GST collection ನಲ್ಲಿ we are number 2 in the entire country. Maharashtra is number 1. Karnataka is number 2. 26-27 ಆರ್ಥಿಕ ವರ್ಷದಲ್ಲಿ ಇಡೀ ದೇಶದ GSDP 7.4 ಇದ್ರೆ ಕರ್ನಾಟಕ 8.1 ರಷ್ಟಿದೆ. ರಷ್ಟಿದೆ. ಸಿದ್ದರಾಮಯ್ಯನವರು ಮುಖ್ಯಮಂತ್ರಿಯಾಗಿ, ಹಣಕಾಸಿನ ಮಂತ್ರಿಯಾಗಿ ಈ ರಾಜ್ಯದ ಮೇಲೆ ಸಾಲ ಮಾಡಿಬಿಟ್ಟಿದ್ದಾರೆ ಅಂತ ಹೇಳಿ ಆರೋಪಗಳನ್ನು ಮಾಡ್ತಾರೆ. ಇದು ಸುಳ್ಳು. ಸುಳ್ಳು ಆರೋಪ, ರಾಜಕಾರಣಕ್ಕೋಸ್ಕರ ಮಾಡತಕ್ಕಂಥ ಆರೋಪ. ನಾನು ಅಸೆಂಬ್ಲಿನಲ್ಲೂ ಕೂಡ ಹೇಳಿದ್ದೀನಿ, ಬಜೆಟ್ ಮೇಲೆ ಉತ್ತರ ಕೊಡುವಾಗ ಹೇಳಿದ್ದೀನಿ, ಅಸೆಂಬ್ಲಿನಲ್ಲೇ ಹೇಳಿದ್ದೀನಿ ఉత్తర కొడవగ. బీహార్లోని దర్భంగాలో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. అవును, జాతీయ జంతువుగా ప్రకటించాలని, బీఫ్ ఎగుమతులపై నిషేధం విధించాలని దర్భంగా ముస్లిం సమాజం డిమాండ్ చేస్తుంది. సదర్ బ్లాక్లోని షిషో గ్రామంలో బక్రీద్ ప్రార్థన అనంతరం ఆవును జాతీయ జంతువుగా ప్రకటించాలని, బీఫ్ ఎగుమతులపై నిషేధం విధించాలని డిమాండ్ చేస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు. జన్ సూరజ్ పార్టీ నాయకుడు డాక్టర్ షోయబ్ అహ్మద్ ఖాన్ ఈ నిరసనకు నాయకత్వం వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆవును జాతీయ జంతువుగా ప్రకటించాలనే డిమాండ్ను తాను గతంలో పలు వేదికల నుంచి లేవనెత్తానని ఆయన తెలిపారు. ఈ ఉద్యమంలో చేరాలని ఆయన గౌరక్షక్, బజరంగ్ దళ్ వంటి సంస్థలు కూడా విజ్ఞప్తి చేశారు. లక్షలాది మంది ప్రజల విశ్వాసం, మనోభావాల పట్ల నమాజీలు తమ గౌరవాన్ని వ్యక్తం చేశారు. హిందూ సమాజం ఆవును తమ తల్లిగా భావిస్తే వారి మనోభావాలను గౌరవించడం తమ బాధ్యత అని పేర్కొన్నారు. क्योंकि गाय के नाम पर जो गंदी सियासत हो रही है और मुसलमानों को जहाँ तहाँ मारा जा रहा है, तो मैं और पूरे मुसलमान जितने कौम है ये चाहते हैं कि गाय को राष्ट्रीय पशु घोषित कर दिया जाए। और जिस तरह से स्लॉटर हाउस चल रहा है और रोज लाखों लाख गाय को काट करके विदेशों में सप्लाई किया जाता है, तो उस वक्त में इन लोगों की जो आस्था है वो आहत नहीं होती है। तो आज ये मुसलमान चाहता है कि गाय को राष्ट्रीय पशु घोषित कर दिया जाए। हमारे जमीयतुल उलमा उनका भी ऐलान रहा है कि पूरे हिंदुस्तान में गाय
कि बलि अब नहीं दी जाएगी, गाय नहीं कटेगी और न कोई खाएगा और न कोई बेचेगा। एक ऐसा कानून बनाया जाए कि बेचने वाले को भी सजा हो, खाने और काटने वाले को भी सजा हो। बेबात का मटन के नाम पर आपने देखा होगा कि पहलू खान को मारा गया, और जिस तरह से आप मटन बीफ सप्लाई कर रहे हैं और अलग अलग जितने भी जो स्लटर हाउस है वो कोई मुसलमान एक दो है, बाकी सारे के सारे हिंदू भाई ही काम कर रहे हैं। जब आपकी आस्था है, जब आप ये चाहते हैं कि गाय जो है वो हमारी माता है, तो सारा मुसलमान आपके साथ में है। अब हम लोग जो है गाय का कोई बलि नहीं देंगे और नहीं खाएगा और न कटेगा। తెలంగాణ ప్రభుత్వం సింగరేణి సంస్థలో కోల్ గ్యాసిఫికేషన్ బొగ్గును రసాయన ప్రక్రియ ద్వారా ఇంధనంగా ఉపయోగపడే సిన్ గ్యాస్ గా మార్చడం ప్రాజెక్టును ప్రారంభించాలని కేంద్ర బొగ్గు గనుల మంత్రి కిషన్ రెడ్డి సూచించారు. కోల్ గ్యాసిఫికేషన్ పై జరిగిన రోడ్ షోకు హాజరైన ఆయన మీడియాతో మాట్లాడారు. దేశ ఇంధన భద్రత, పారిశ్రామిక అభివృద్ధి, ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యాలను సాధించడంలో కేంద్ర ప్రభుత్వం వ్యూహాత్మకంగా ముందుకెళ్తుందని, ఇందులో కోల్ గ్యాసిఫికేషన్ కీలకమైన ముందడుగని చెప్పారు. దీనికి త్వరితగతిన అనుమతులు మంజూరు, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో మౌలిక సదుపాయాల కల్పన వేగంగా జరుగుతుందన్నారు. 2014లో కేంద్రం 8,500 కోట్లతో కోల్ గ్యాసిఫికేషన్ పథకం మొదటి దశను ప్రారంభించగా మంచి స్పందన వచ్చిందని, తక్కువ సమయంలోనే 8 ప్రాజెక్టులు ముందుకొచ్చాయని తెలిపారు. పథకం రెండో దశకు 37,500 కోట్ల ప్రోత్సాహ ప్యాకేజీకి కేంద్రం ఇటీవల ఆమోదం తెలిపిందన్నారు. దీని ద్వారా 2.5 లక్షల కోట్ల వరకు పెట్టుబడులు రానున్నాయన్నారు. भारत सरकार के कोल गैसिफिकेशन इनिशिएटिव और कोल सेक्टर का और एनर्जी फ्यूचर की दिशा में ये बड़ा कदम है, क्योंकि आज़ाद के बाद हो, आज़ाद के पहले से भी हो, लगभग 1774 में पश्चिम बंगाल में रानीगंज में पहले कोल माइन शुरू हुआ, लगभग 252 साल के पहले से। मगर उसके बाद जितने भी कोल सेक्टर में काम हुआ है, जितने भी इनिशिएटिव्स प्राइवेट सेक्टर में, गवर्नमेंट सेक्टर में ब्रिटिश के समय जितने भी हुआ है, उसके बाद एक नया कोल सेक्टर में नया रेवोल्यूशन इस कोल गैसिफिकेशन के द्वारा भारत सरकार के द्वारा भारत में आज के बाद इस कार्यक्रम के बाद शुरू होने वाला है। क्योंकि आपको मालूम है नरेंद्र मोदी जी के नेतृत्व में कोल सेक्टर में हम नया नया अलग अलग रिफॉर्म्स ला रहे हैं। 2014 के पहले भी कोल सेक्टर के बारे में फ्रंट पेज न्यूज होता था, ब्रेकिंग न्यूज होता था, हेडलाइंस न्यूज होता था, मगर वो न्यूज नेगेटिव न्यूज होता था। 2014 के पहले जितने भी कोल सेक्टर के न्यूज फ्रंट पेज, हेड न्यूज, ब्रेकिंग न्यूज होता था, वो सब नेगेटिव न्यूज భారత్ మే ప్రచార ప్రసార్. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ముందస్తు ప్రవేశాల ప్రచారాల నిర్వహిస్తున్న ఎరా ఇంటర్నేషనల్ పాఠశాలపై చర్యలు తీసుకోవాలని, అనుమతులు లేకుండా నడుస్తున్న బిఎస్ ఇంటర్నేషనల్ పాఠశాలను సీజ్ చేయాలని ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో అనంతపురం జిల్లాలో విద్యాశాఖ అధికారి కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు హనుమంత నాయుడు, ప్రధాన కార్యదర్శి కుల్లాయి స్వామి మాట్లాడుతూ జిల్లాలో ఎల్ఈడి తెరల ద్వారా ముందస్తు ప్రవేశాల ప్రచారాలు నిర్వహిస్తూ అధిక ఫీజులు మరియు పుస్తకాల పేరుతో తల్లిదండ్రులను దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు. గార్లదిన్నలోని బిఎస్ ఇంటర్నేషనల్ పాఠశాలకు సరైన అనుమతులు లేకపోయినా ప్రవేశాలు చేపడుతున్నారని, ఎల్కేజీకి 1.80 లక్షల వరకు ఫీజులు వసూలు చేస్తున్నారని విమర్శించారు. అనంతపురం నగరంలో నిబంధనలకు విరుద్ధంగా అక్షరాల పేరుతో లక్షల వ్యాపారం చేస్తున్న ఎరా ఇంటర్నేషనల్ పాఠశాల పైన, అనుమతులు లేకుండా నడుపుతున్న బిఎస్ ఇంటర్నేషనల్ పాఠశాల పైన, అదేవిధంగా జిల్లా విద్యాశాఖ అధికారుల ఆదేశాలను తుంగలో తొక్కుతూ విచ్చలవిడిగా ముందస్తు అడ్మిషన్లు చేస్తున్నటువంటి నారాయణ, శ్రీ చైతన్య, భాష్యము, ఎస్ఆర్, కార్పొరేట్ ప్రైవేట్ విద్యా సంస్థల పైన చర్యలు తీసుకోవాలని ఈరోజు ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో డిఈఓ కార్యాలయం దగ్గర ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇవాళ ప్రభుత్వ నిబంధనల ప్రకారం విద్యా సంవత్సరం జూన్ మాసంలో 12వ తేదీ ప్రారంభం అంటే ఇవాళ జూన్ 12వ తేదీ ప్రారంభం కాకనే ఇప్పటికే అనంతపురం నగరంలో విచ్చలవిడిగా కార్పొరేట్ ప్రైవేట్ విద్యా సంస్థలు మరి ఏప్రిల్లో చేసుకుంటే ఇంత ఫీజు, మేలో చేసుకుంటే ఇంత ఫీజు అని చెప్పి రకరకాల పేర్లతో ఇవాళ ఒలింపియాడ్ అంటూ, టెక్నో అంటూ, సిబ్యాచ్ అంటూ, ఐకాన్ అంటూ, ఐపీఎల్ అంటూ ఇవాళ ఒక నర్సరీ తరగతికి ₹1,00,000 నుంచి ₹1,80,000 వరకు అనంతపురం నగరంలో విద్యా సంస్థలు ఫీజులు వసూలు చేస్తా ఉన్నారు. ఇవాళ కార్పొరేట్ విద్యా సంస్థల ఫీజుల దోపిడీకి వ్యతిరేకంగా ఏఐఎస్ఎఫ్ ఇప్పటికే ఆందోళన కార్యక్రమాల రూపంలో చేశాం. ఇదే జిల్లా విద్యాశాఖ అధికారులకు మరి వినతి పత్రాలు ఇచ్చాం.
ఆధారాలతో సహా అందజేసా కూడా జిల్లా విద్యాశాఖ అధికారులు ఇంతవరకు ఏ ఒక్క విద్యా సంస్థ పైన కూడా యాక్షన్ తీసుకోలేదు. ఇదే అనంతపురం నగరంలో ఇవాళ ఒక రాజకీయ నాయకులకు సంబంధించినటువంటి ఒక కార్పొరేట్ విద్యా సంస్థల్లో విచ్చలవిడిగా ఒక ఎల్ఈడి స్క్రీన్ వేసుకొని ఎరా ఇంటర్నేషనల్ పాఠశాల జిల్లా వ్యాప్తంగా మరి సాయంత్రం వేళల్లో ప్రచారాలు నిర్వహిస్తున్నారు. దాన్ని ఏఎస్ఎఫ్ గా మేము అడ్డుకుంటే మీరు ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి, మాకు జిల్లా విద్యాశాఖ అధికారులే అనుమతులు జారీ చేశారు, మీరు కేసు అయినా పెట్టుకోండి, ఏమైనా పెట్టుకోండి, మేము అడ్మిషన్లు చేసేదే అని చెప్పి. రంగారెడ్డి జిల్లా ఇబ్రాహీంపట్నం నియోజకవర్గ పరిధిలోని కోహెడ గ్రామంలో ప్రతిపాదిక ఫ్రూట్ మార్కెట్ నిర్మాణ నేపథ్యంలో భూములు కోల్పోతున్న రైతుల తరఫున రంగారెడ్డి జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మంచిరెడ్డి కిషన్ రెడ్డి జిల్లా కలెక్టర్ శ్రీ నారాయణ రెడ్డిని కలిసి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా రైతులతో పాటు కలెక్టర్ గారిని కలిసిన మంచిరెడ్డి కిషన్ రెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వం ఫ్రూట్ మార్కెట్ నిర్మాణం కోసం ఇప్పటికే కేటాయించిన భూమిని పక్కన పెట్టి ప్రస్తుతం సర్వే నంబర్ 167/1లో సుమారు 264 ఎకరాల భూమిని తీసుకుంటున్న సందర్భంగా ఈ భూములపై ఆధారపడి జీవనం సాగిస్తున్న సుమారు 160 మంది రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారని తెలిపారు. ఈరోజు ఇబ్రాహీంపట్నం నియోజకవర్గానికి సంబంధించిన కొయ్యేడ భూముల విషయంలో 167/1 సర్వే నెంబర్ ఏదైతే ఉందో రైతులు అక్కడ కాస్ట్ చేస్తున్నా వాళ్ళకు తెలియకుండా గవర్నమెంట్ వచ్చి పొజిషన్ తీసుకోవడం జరుగుతూ ఉంది. ఏం చేస్తారా అని అడిగితే ఫ్రూట్ మార్కెట్ కోసం మేము ల్యాండ్ తీసుకున్నామని చెప్పి చెప్పడం జరుగుతూ ఉంది. ఎప్పటి నుంచో అది గవర్నమెంట్ అని చెప్పడం జరుగుతూ ఉంది అని చెప్పి కలెక్టర్ గారు చెప్పారు. మేము ఒకటే అడిగినాం, పొజిషన్లో ఉన్నారు, రూల్ చెప్తుంది, పొజిషన్లో ఉన్న వాళ్ళకు కూడా డబ్బులు చెల్లించాలని చెప్పడం జరుగుతుంది, అది మీరు చేయాలని చెప్పేసి ఈరోజు కలెక్టర్ గారిని కలవడం జరిగింది. కలెక్టర్ గారు కూడా స్పందించారు. ఒక 10 నుంచి 15 రోజుల లోపల వీళ్ళందరినీ వెరిఫికేషన్ చేసి ఆలోచన చేసి సరైన రీతిలో న్యాయం చేస్తామని చెప్పేసి ఒక మాట చెప్పడం జరిగింది. మేము అడుగుతూ ఉన్నాం గౌరవ ముఖ్యమంత్రి గారిని, అయ్యా నువ్వు 3వ తారీఖు నాడు వచ్చి ఇనాగ్రేషన్ చేస్తా అంటున్నావు, ఫౌండేషన్ వేస్తా అంటున్నావు, బిఫోర్ దట్టే నువ్వు ఈ 168 ఎకరాల కోసం డబ్బులు పొజిషన్ ప్రకారంగా కాస్ట్ ప్రకారంగా వాళ్ళు ఉన్నటువంటి యొక్క వ్యవసాయం చేసుకున్నటువంటిది చిలక పొలాలు ఏదైతే మెట్ట పొలాలు అయితే పంటలు అయితే పండిస్తూ ఉన్నారో అది ఉన్నది కాబట్టి పొజిషన్లో ఉన్నారు కాబట్టి జబర్దస్తిగా పోలీస్ వ్యవస్థను తీసుకొచ్చి వాళ్ళను షిఫ్ట్ చేపించి ఫ్రూట్ మార్కెట్ కోసం తీసుకోవడం సరైన పద్ధతి కాదు. కాబట్టి మిమ్మల్ని నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, ఏది ఏమైనా సరే వాళ్లకు డబ్బులు పక్కాగా ఉన్నటువంటి 548 సర్వే నెంబర్, 107 సర్వే నెంబర్, 170 ఎకరాలు ఏదైతే అప్పుడు గవర్నమెంట్లో తీసుకుని డబ్బులు చెల్లించిందో రైతులకు ఇప్పుడు కూడా అదే పద్ధతిలో వాళ్ళకి చేయించాలని చెప్పేసి మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం, గట్టిగా కూడా అడుగుతూ ఉన్నాం. ఎందుకనంటే ఇంతమంది రైతులు రోడ్డున పడుతూ ఉన్నారు, వాళ్ళ కోసం మంచిది కాదు. వాళ్ళ ఆలోచన సరైన రీతిలో వాళ్ళకి న్యాయం జరగాలని మీకు కూడా చెప్పడం జరుగుతూ ఉంది, కలెక్టర్ గారికి చెప్పడం జరిగింది, అధికారులకు కూడా చెప్పడం జరుగుతూ ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో బిఫోర్ 3rd ఏదో ఒక డిసిషన్ తీసుకొని వాళ్ళకు న్యాయం చేయాలని చెప్పేసి నేను డైరెక్ట్ గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరడం జరుగుతూ ఉంది. తెలుగుదేశం పార్టీ హైబ్రిడ్ మహానాడు అట్టర్ ఫ్లాప్ గా మారిందని మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి ఆర్కే రోజా స్పష్టం చేశారు. డిజిటల్ స్క్రీన్లు ఏర్పాటు చేసి మహానాడు నిర్వహిస్తున్నప్పటికీ టీడీపీ కార్యకర్తలే ఆ స్క్రీన్ల ముందు కూర్చోవడం లేదని ఆమె వెల్లడించారు. బీర్లు బిర్యానీలు ఇచ్చిన సభలకు స్పందన లేకపోవడం కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో నెలకొన్న అసంతృప్తికి నిదర్శనమని తేల్చి చెప్పారు. మహానాడులో ప్రజలకు సమాధానాలు ఇవ్వాల్సింది పోయి జగన్ గారిపై వ్యక్తిగత విమర్శలకే టీడీపీ నేతలు పరిమితమయ్యారని మండిపడ్డారు. 2 ఏళ్ల పాలనలో ప్రజలకు ఇచ్చిన హామీలో ఒక్కటి కూడా అమలు చేయలేకపోయిన ప్రభుత్వం ఇప్పుడు డైవర్షన్ రాజకీయాలకు పాల్పడుతుందని రోజా ధ్వజమెత్తారు. మాటి మాటికి గొడ్డలి పార్టీ ఏ విషయం అడిగినా కూడా మహిళలకు మీరు హామీలు ఇచ్చారు కదయ్యా, మహిళా శక్తి అని ఒక పేరు పెట్టుకున్నారు స్టేజ్ కి, మరి ఏదయ్యా ఆడబిడ్డనిది అంటే తల్లి చెల్లి గొడ్డలి పార్టీ, ఏదయ్యా నిరుద్యోగ భృతి లేదా ఉద్యోగాలు ఇస్తామన్నారు అంటే తల్లి చెల్లి గొడ్డలి పార్టీ, ఏదయ్యా డ్వాక్రా 0 వడ్డీ రుణాలు అంటే తల్లి చెల్లి గొడ్డలి పార్టీ, అయ్యా అమరావతిలో మీరు చేసే దోపిడీని ఆపండి అయ్యా అంటే తల్లి చెల్లి గొడ్డలి పార్టీ. అంటే ఈ ప్రభుత్వానికి సమాధానం చెప్పడానికి సమాధానం లేదు. డైవర్షన్ పాలిటిక్స్ తో ఎప్పుడు చూసినా తల్లి చెల్లి గొడ్డలి అంటూ మాట్లాడుతున్నారు. ఈరోజు నేను సూటిగా తెలుగుదేశం పార్టీ హోంమంత్రి
అనిత గారిని వాళ్ళ మంత్రుల్ని అడుగుతున్నాను. అమ్మా, మీ చంద్రబాబు నాయుడు తన ఆస్తుల్లో తల్లి చెల్లికి ఎంత ఇచ్చారో ఒకసారి చెప్తావమ్మా? హెరిటేజ్ ఆస్తుల్లో తల్లి చెల్లికి ఎంత ఇచ్చారో ఒకసారి చెప్తారమ్మా? ఈ రోజు లెక్కలు చెప్పడానికి మీ నాయకుడి దగ్గర, ఆయన కొడుకు దగ్గర సమాధానం లేదు. ఎందుకంటే ఈ రోజు వాటికి వాళ్ళ తల్లి ఎలా ఉంటుందో ప్రపంచానికి తెలియదు, వాళ్ళ చెల్లెళ్ళు అక్కలు ఎలా ఉంటారో ప్రపంచానికి తెలియదు. వాళ్ళందరినీ ఎక్కడో అట్టడుగున పడేసి తాను మాత్రం మోసాలతో వెన్నుపోట్లతో ఈరోజు ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగి ఈరోజు తాను, తన పెళ్ళాం, తన కొడుకు, తన కోడలు. ఇటీవల కురిసిన అకాల వర్షాల కారణంగా రైతులు ఎదుర్కొన్న నష్టాన్ని దృష్టిలో ఉంచుకొని తడిసిన ప్రతి గింజను కూడా ప్రభుత్వం మద్దతు ధర ఎంఎస్పీ ప్రకారం కొనుగోలు చేశామని జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ ప్రకటించారు. ఈ విషయంపై మీడియా ప్రతినిధులు కూడా రైతులకు సరైన సమాచారం చేరవేసి అవగాహన కల్పించాలని కలెక్టర్ కోరారు. ప్రభుత్వం రైతుల ప్రయోజనాలు కాపాడేందుకు కట్టుబడి ఉందని, తడిసిన ధాన్యం కొనుగోలు విషయంలో ఎలాంటి అపోహలు నమ్మవద్దని రైతులకు తెలియజేయాలని సూచించారు. రైతులకు నమ్మకం కలిగించే విధంగా మీడియా సహకారం అవసరమని జిల్లా కలెక్టర్ కోరారు. శుక్రవారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ సమావేశ మందిరంలో వరి, మొక్కజొన్న కొనుగోలు ప్రక్రియపై ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అదనపు కలెక్టర్ అమరేందర్తో కలిసి కలెక్టర్ ఈ వివరాలు వెల్లడించారు. నాగర్ కర్నూలు జిల్లాలో ఇటీవల కురిసిన అకాల వర్షాల వల్ల ముఖ్యంగా కోత దశలో ఉన్న వరి పంట తీవ్రంగా దెబ్బతిందని, రైతులు ఆందోళనకు గురయ్యారని ఆయన తెలిపారు. మన దగ్గర ఇప్పటివరకు 35,000 మెట్రిక్ టన్ కొనుగోలు జరిగింది ఐడి. ఇంకా మనకి మినిమం 1 lakh మెట్రిక్ టన్ వస్తుందని అనుకుంటున్నాం. మొక్కజొన్నకు వచ్చేసి యాక్చువల్లీ బంపర్ క్రాప్ వచ్చింది. మనకి ఇప్పటివరకే 1.75 lakh మెట్రిక్ టన్ కొనుగోలు చేయడం జరిగింది. దీంట్లో ముఖ్య సమస్య ఏముంది అంటే, కొనుగోలు చేసిన మొక్కజొన్నలో కొన్ని పిఎస్ఎస్ సెంటర్లో పెండింగ్ ఉంది. అది ట్రాన్స్పోర్ట్ సమస్య వల్ల, లేకపోతే హమాలీ సమస్య వల్ల, దిగడానికి లేకపోతే లోడింగ్కి ఇబ్బంది వల్ల కొంత ట్రాన్స్పోర్ట్ చేయడానికి పెండింగ్ ఉంది. బట్ రైతులకి మాత్రం అది కాటా చేసి మెసేజ్ పంపడం జరిగింది. సో ఇప్పుడు ప్రాక్టికల్గా చూసేసి ఆ ధాన్యం మాత్రం మనదే. సో మనమే ట్రాన్స్పోర్ట్ చేస్తాము, స్టోరేజ్ స్పేస్ చూసి ట్రాన్స్పోర్ట్ అరేంజ్ చేస్తాం. రైతుకి ఏ ఇబ్బంది లేకుండా ప్రొక్యూర్మెంట్ ప్రక్రియ పూర్తి చేయడానికి యంత్రణ సిద్ధం ఉంది. అకాల వర్షం వల్ల మెగా డిఎస్సీ స్కామ్ బయటపడడంతో రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్న పరిస్థితుల్లో ప్రజల దృష్టి మళ్లించేందుకు టీడీపీ మహానాడులో రాజకీయ డ్రామాకు తెరలేపారని వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి నాగమల్లీశ్వరి ఫైర్ అయ్యారు. తొలి సంతకం అంటూ నానా హడావిడి చేసి నిర్వహించిన డిఎస్సీ 2025లో ప్రభుత్వం పెద్ద స్కామ్ చేసిందని ఆమె ఆరోపించారు. అందుకే అది మెగా డిఎస్సీ కాదని ఒక దగా డిఎస్సీ అని అభివర్ణించారు. మీ మహానాడు పెట్టుకోవడానికి మీ ఉద్దేశం ఏంటని మీరు పెట్టారు అని అనేది రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకైతే క్లారిటీ ఇచ్చారు. అందుకు మీకు ధన్యవాదాలు చెప్తాను. ఎందుకంటే మీరు ఈ 2 సంవత్సరాలు ఉద్ధరించిందేంటి, ఈ 2 సంవత్సరాలు రాష్ట్ర అభివృద్ధి కోసం చేసిందేంటి, ఈ 2 సంవత్సరాలు సంక్షేమం కోసం చేసిందేంటి అది చెప్పట్లేదు ఎక్కడానా. రాబో రోజులలో ఏమన్నా చేస్తాము, రాబో రోజులు అన్నటువంటి పథకాలు ఇవ్వలేనివి ఏమన్నా ఇస్తాము, మహిళలకి రక్షణ కల్పిస్తాము, ఇలాంటి మాటలు మాట్లాడలేదు. ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడానికి, జగన్మోహన్ రెడ్డి గారిని దూషించడానికి, జగన్మోహన్ రెడ్డి గారిని నానా మాటలు అనడానికి, జగన్మోహన్ రెడ్డి గారి కాలి గోటికి కూడా సమానం అవ్వనటువంటి వ్యక్తులతో మీరు మాట్లాడించి మీ స్థాయిని, మహానాడు స్థాయిని తగ్గించినటువంటి క్రెడిబిలిటీ ఎవరికన్నా దక్కుతుందయ్యా ఈ రాష్ట్రంలో అంటే మన సకల శాఖ మంత్రి లోకేష్ బాబు గారికి. ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ అంటే వాళ్ళంతా అమాయకులు అనుకొని వాళ్ళ చెవులో పూలు పెడదామని చెప్పేసి మీరు మాట్లాడుతున్నటువంటి మాటలన్నీ చాలా హాస్యాస్పదంగా ఉంది. 164 మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ కూడా 1164 సార్లు జగన్మోహన్ రెడ్డి గారు జపం చేస్తున్నారంటే మీరు ఎందుకు మహానాడు పెట్టారు అని అనేది క్లారిటీగా అర్థమైపోయింది. స్త్రీ శక్తి కోసం మాట్లాడుతున్నారు. అక్కడ చాలా ఉద్ధారకులు, స్త్రీల కోసం పోరాడి శ్రమించినటువంటి ఉద్ధారకులు ఉన్నట్టు మాట్లాడుతున్నటువంటి మిమ్మల్ని కొన్ని మాటలు అడుగుతాను ఒక మహిళగా. తమిళనాడులో సనాతన ధర్మంపై గత కొంతకాలంగా చర్చ సాగుతుంది. సనాతన ధర్మాన్ని నిర్మించాలని డీఎంకే ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఈ క్రమంలో చెన్నైలో జరిగిన ఒక కార్యక్రమంలో సినీ నటుడు అర్జున్ సనాతన ధర్మంపై స్పందించారు. ఎలా జీవించాలి, ఎలా ప్రవర్తించాలో తెలియజేసేదే సనాతన ధర్మం అన్నారు. ఇది ఒక జీవన విధానమని అభివర్ణించారు. చెన్నైలో జరిగిన ఓ సినిమా వేడుకల్లో ఆయన మాట్లాడుతూ సనాతన ధర్మం విలువలను నేటి యువత అవగతం చేసుకోవాలని సూచించారు. సనాతన ధర్మం అనేది ఒక మతం కాదు, జీవన విధానం. తల్లిదండ్రులను, దేవుళ్లను ఎలా గౌరవించాలో ఈ ధర్మం తెలియజేస్తుందని. మీరు మీ తల్లిదండ్రులను విస్మరించలేరు, అలాగే సనాతన ధర్మాన్ని కూడా తిరస్కరించలేరు లేదా తుడిచివేలేరని పేర్కొన్నారు.
మనిషి ఎలా ప్రవర్తించాలో ఈ ధర్మం తెలియజేస్తుందని అన్నారు. దొంగతనం చేయకూడదని, ఒకరిపై అసూయ ఉండవద్దని నేర్పుతుందని పేర్కొన్నారు. తమ పిల్లల్ని ఎంత ప్రేమగా చూసుకుంటారో తల్లిదండ్రులను కూడా అదే విధంగా చూసుకోవాలని సనాతన ధర్మం చెప్తుందన్నారు. అర్జున్ హీరోగా నటించిన బ్లాస్ట్ చిత్రం నిన్న తెలుగు, తమిళ భాషలో విడుదలైంది. ఈ చిత్రం సక్సెస్ మీట్ చెన్నైలో జరిగింది. ఈ నేపథ్యంలో అర్జున్ సనాతన ధర్మంపై స్పందించారు. சனாதனம் அப்படிங்கிறது இட்ஸ் எ வே ஆஃப் லைஃப். எப்படி நம்ம நடந்துக்கிறோம், வாழ்க்கையில் எப்படி இருக்கணும் அப்படிங்கிறது. தப்பு தண்டை பண்ணக்கூடாது, திருடாத, இன்னொருத்தன பொருளுக்கு ஆசைப்படாத அப்படிங்கிறது கூட சனாதன தர்மத்தில் ஒண்ணு. ஓகே, வயசா எவ்வளோ நம்ம குழந்தைகளா இருக்கும்போது தாய் தகப்பன் எவ்வளவு அழகா நம்மளை பார்த்துக்கிட்டாங்க. ஸோ வயசான காலத்துல அவங்கள நம்ம அப்படியே பார்த்துக்கணும், கடவுள் மாதிரி பார்த்துக்கணும் அப்படிங்கிறது கூட சனாதன தர்மம் சொல்லுது. ஸோ இந்த சனாதன தர்மம் இருக்கக்கூடாதுன்னா அவங்க அப்பா அம்மாவை வெளியே துரத்துடணும். முடியுமா? இட் இஸ் நாட் சனாதன தர்மங்கிறது இட்ஸ் நாட் ஒரு ரிலிஜன் கிடையாது, இட்ஸ் அ வே ஆஃப் லைஃப். ஸோ அது எல்லாரும் புரிஞ்சுக்கிட்டா, எனக்கு தெரிஞ்ச அளவுக்கு நான் சொல்லிட்டு இருக்கேன், எல்லாரும் அது புரிஞ்சுக்கிட்டா நல்லா இருக்கும். గత 3 రోజులుగా భారత్ లో వరుసగా తగ్గిన బంగారం ధరలు నేడు ఒక్కసారిగా యూటర్న్ తీసుకున్నాయి. 2 రోజుల తిరోగమనానికి బ్రేక్ పెట్టిన వెండి ధరలు కూడా నేడు ఓ మోస్తారు స్థాయిలో పెరిగాయి. గుడ్ రిటర్న్స్ వెబ్సైట్ ప్రకారం నేడు మే 29 ఉదయం 11 గంటల సమయంలో హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర 1,57,640కి ఎగబాకింది. నిన్నటి ముగింపుతో పోలిస్తే 1,580 మేర పెరిగింది. 22 క్యారెట్ల ఆర్నమెంటల్ పసిడి ధర కూడా 1,450 రూపాయల మేర పెరిగి 1,44,500కు చేరింది. వెండి ధరలో కూడా ఒక మోస్తారు పెరుగుదల నమోదైంది. నిన్నటితో పోలిస్తే కిలో వెండి ధర 5,000 మేర పెరిగి 2.9 లక్షలకు ఎగబాకింది. విజయవాడలో కూడా ఇవే రేట్స్ ఉన్నాయి. దేశవ్యాప్తంగా 24 క్యారెట్ల పసిడి ధర సగటున 1,550 రూపాయల మేర పెరిగింది. వెండి రేట్లో కూడా సగటున 5,000 మేర పెరుగుదల కనిపించింది. చెన్నైలో ప్రస్తుతం 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర 1,59,280గా ఉంది. 22 క్యారెట్ల బంగారం ధర 1,46,000గా ఉంది. ఇక ముంబైలో 24 క్యారెట్ల బంగారం ధర 1,57,640గా, 22 క్యారెట్ల పసిడి ధర 1,44,500గా ఉంది. దేశ రాజధాని న్యూఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,57,790 వద్ద కొనసాగుతుండగా 22 క్యారెట్ల పసిడి ధర 1,44,650గా ఉంది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ 31.10 గ్రాముల బంగారం ధర $4,514 వద్ద, ఔన్స్ వెండి ధర $75 వద్ద తచ్చాడుతుంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. ప్రపంచం మమ్మల్ని వ్యతిరేకిస్తున్న భారత్ అండగా ఉంది. ఇండియన్స్ కు మాపై పిచ్చి అభిమానం ఉందన్న ఇజ్రాయెల్ ప్రధాని నెతాన్యాహు. పట్టాలెక్కనున్న తొలి స్వదేశీ హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ రైల్. ఈ సాంకేతికత ఉన్న అతి తక్కువ దేశాల జాబితాలో భారత్. ముఖ్యమంత్రి పదవికి సిద్ధరామయ్య రాజీనామా. తదుపరి సీఎం డీకే అని ప్రకటన. సహకరించాలంటూ సూచన. అవును జాతీయ జంతువుగా ప్రకటించి బీఫ్ ఎగుమతులపై నిషేధం విధించాలి. డిమాండ్ చేసిన దర్భంగా ముస్లిం సమాజ్. సింగరేణిలో కోల్ గ్యాసిఫికేషన్ చేపట్టండి. రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సూచన. అనుమతులు లేని పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి. ఏఐఎస్ఎఫ్ డిమాండ్. రైతులకు న్యాయం చేయాలి. కోహెడ ఫ్రూట్ మార్కెట్ భూముల విషయంలో కలెక్టర్కు వినతి చేసిన మంచిరెడ్డి కిషన్ రెడ్డి. మహిళా పథకాలను ఎత్తేసి ఇప్పుడు స్త్రీశక్తి పేరుతో డ్రామాలు. టీడీపీ కూటమి ప్రభుత్వ తీరుపై ఆర్కే రోజా ఆగ్రహం.
కేంద్రాల్లో అన్ని సౌకర్యాలు కల్పిస్తాం. నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ వెల్లడి. డిఎస్సీ దగా బయటపడడంతో మహానాడులో డ్రామా. వైసీపీ అధికార ప్రతినిధి నాగమల్లేశ్వరి ఫైర్. మనిషి ఎలా జీవించాలి, ఎలా ప్రవర్తించాలో సనాతన ధర్మం చెప్తుంది. చెన్నై సినీ వేడుకలో హీరో అర్జున్. తిరోగమనానికి బ్రేక్. మళ్లీ పెరిగిన పసిడి ధరలు. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.